Hi guys, welcome back to my YouTube channel. This is Sumanth. I hope you are all doing great. So ఈరోజు Sunday and we are going for a breakfast ride and first time with a new friend. ఇప్పుడు మా మీటింగ్ పాయింట్ BHL. Reached our meeting point BHL. బోర్డ్ దగ్గర వెయిట్ చేద్దాం. న్యూ రైడర్ పేరు శివ. సో ఒకసారి కాల్ చేద్దాం తను ఎక్కడున్నాడు. శివ ఈజ్ హియర్. సో తన క్లాసిక్ కాదు, బుల్లెట్ 350. చలో జస్ట్ మనం పటాన్ చెరువు అయితే క్రాస్ అయిపోయాం. సో మన ముందు కనిపిస్తుంది ORR అండ్ మనం ఇప్పుడు వెళ్ళే లొకేషన్ యాక్చువల్గా ఓల్డ్ ముంబై హైవేలో ఉంది. ఇక్కడ నుంచి రఫ్లీ ఇంకొక 30 కిలోమీటర్స్. సో ఆ లొకేషన్ పేరు మా ఇంటి భోజనం అనే ఒక హైవే దాబా అనమాట. అక్కడే బ్రేక్ఫాస్ట్ ప్లాన్. జనరల్గా సాటర్డే సండే వీకెండ్ కాబట్టి లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తాం కదా, అలా కాకుండా ప్యూర్లీ సాటర్డే ఆర్ సండేస్ ఇలా బ్రేక్ఫాస్ట్ సైడ్ ప్లాన్ చేస్తే కూడా బాగుంటుంది. ఒక మంచి హైవే చూసుకొని ఆ హైవే దగ్గర ఒక ధాబా. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి జనరల్గా కొన్ని ఆన్ ద వే కొన్ని పిక్స్ తీసుకొని అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ టైం కల్లా మనం అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 9-10 కల్లా రిటర్న్ వస్తాం కదా. సో ఇట్ విల్ బీ గుడ్ అనమాట. ఈ రూట్ నేను ఎప్పుడు చూసినా కానీ కొంచెం ట్రాఫిక్ ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన డైవర్షన్ ఇదే అనమాట. సో టువర్డ్స్ ద రైట్ సైడ్ నాందేడ్ అండ్ జోగిపేట్ వెళ్ళే రూట్. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి కంది అనే విలేజ్ వస్తుంది. అండ్ ఈ పాయింట్ మనకి IIT హైదరాబాద్ నియర్లో ఉంటుంది, నియర్ బై. సో మీరు గూగుల్ మ్యాప్స్ చూస్తే ఈ లొకేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు. యూ నీడ్ టు టేక్ డైవర్షన్ కేర్ఫుల్లీ. అండ్ దిస్ ఈజ్ అవర్ హైవే. చాలా ఎంటీ రోడ్ అండ్ ప్రొటెక్టెడ్ విత్ ఫెన్సింగ్ అనమాట. ఏదన్నా యానిమల్స్ అలా రాకుండా కంప్లీట్ ఫెన్సింగ్ అయితే ఉంది ఇక్కడ. ఖమ్మం సూర్యాపేట రోడ్ ఉంది కదా, సేమ్ అలానే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సర్వీస్ లేన్ కూడా ఉంది. ఈ లొకేషన్ యాక్చువల్గా నేను జస్ట్ గూగుల్ మ్యాప్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాకు అనిపించింది అసలు ఇది ఎటువైపు వెళ్తుంది, ఏ రూటు, ఈ రూట్లో ఐ మీన్ దాబాస్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఏం ఐడియా లేదు. నేను ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు జస్ట్ గూగుల్ మ్యాప్స్లో నియర్ బై లొకేషన్స్ ఏమున్నాయి, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ సైడ్కైనా ఏమైనా లొకేషన్స్ ఉన్నాయా అని చూస్తుంటే ఎప్పుడు మనకి బెంగళూరు హైవే మీదే ఉంటుంది అండ్ అదే హ్యాపెనింగ్ ప్లేస్ కూడా. సో ఈ రూట్ లక్కీగా దొరికింది. హియర్ కమ్ శివ విత్ హిస్ స్టాండర్డ్ 350. రెడ్ కలర్ అయితే బాగుంది. అండ్ డామినార్తో ఐ మీన్ పవర్ లాస్ అలా ఏం లేకుండా బాగానే కంపీట్ చేస్తున్నాడు. ఇద్దరం 90-80s అలా క్రూజ్ చేస్తున్నాం. అండ్ గైస్ ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్ బ్రేక్ఫాస్ట్ పాయింట్. లెఫ్ట్ సైడ్లో ఉంది మన ఇంటి భోజనం. టైం ఇప్పుడు 7:12 అయింది. ఓకే, ఓపెన్ నవ్ అని బోర్డు పెట్టారు, కొంచెం డౌట్ ఉండే. 1 hour later. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బాగుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్. సో లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఎప్పుడన్నా ఈ రూట్కి వస్తే ట్రై చేయండి. సో మేము ఎగ్జాక్ట్ 7 ఆ టైంకి వచ్చాము కాబట్టి అన్ని ఆప్షన్స్ లేవు, ఒక్క దోశ ఇడ్లీ అలా ఉంది. బట్ వీ ఎంజాయ్డ్ ద ఫుడ్. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ సైడ్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఉంది. ఇగోండి ఇక్కడే మద్రాస్ ఫిల్టర్ కాఫీ. సో ఒక కాఫీ తాగి ఇక బ్యాక్ టు హోమ్. అండ్ గైస్ వీఆర్ బ్యాక్ ఆన్ రోడ్. టోల్ గేట్ చూడండి క్రాస్గా ఉంది. అండ్ ఇక్కడ బైక్ లైన్కి ఇంకొంచెం బ్రాడ్ రోడ్ ఇస్తే బాగుంది, మరీ చిన్న రోడ్ ఇస్తున్నారు. ఈరోజు పర్టికులర్గా వెదర్ అయితే చాలా బాగుంది. జస్ట్ ఇప్పుడే రైన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మన హైవే కూడా జస్ట్ కంప్లీటెడ్. సో అక్కడ ఉంది కదా టోల్ రోడ్ ఎండ్ అని. సో ఇప్పుడు మనం హైవే దిగుతాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అగైన్ బ్యాక్ టు పటాన్ చెరువు రూట్. బిగ్ రైన్ తోటి రైడ్ ఏం స్పాయిల్ కాకుండా నార్మల్ డ్రిజిలింగే. సో ఈజీలీ మేనేజబుల్ ఇది.
సేఫ్ సైడ్ రైన్ గేర్ కూడా తెచ్చుకున్నా, బట్ అవి వాడకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ బ్యాక్ టు ద సిటీ. సో రిటర్న్ జర్నీ అంతా బాగానే ఉంది, బట్ లాస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ సిటీ ఎంటర్ అయిన దగ్గర నుంచి వర్షం పడుతుంది. సో రైన్ కోట్ తీసుకొని వేసుకునే గ్యాప్ కూడా లేదు. సో ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి ఇక వెట్ అయిపోయాం. అండ్ ఇప్పుడే మన శివ బ్రో కూడా తను డైవర్షన్ తీసుకోవాలి బిహెచ్ఎల్ దగ్గర. సో తను స్ప్లిట్ అయిపోయాడు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఈ షార్ట్ బ్రేక్ఫాస్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ కీప్ రైడింగ్, కీప్ సపోర్టింగ్ అండ్ రైడ్ సేఫ్.